ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. గ్లోరీ టు గాడ్. జాన్ చాప్టర్ 11 verse 25. Jesus said to her, I am the resurrection and the life. He who believes in me, though he may die, he shall live. Glory to God. What a wonderful hope and promise Lord Jesus Christ has given to us. ప్రపంచంలో ఎవ్వరి ఇవ్వలేని నిరీక్షణని దేవాది దేవుడు, నిత్య జీవుడు, శక్తి కలిగిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వాధికారి, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం కలిగిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆయన మనకు నిరీక్షణ ఇస్తున్నారు. నా యందు చనిపోయినా కానీ వారు బ్రతికే ఉంటారు. దెర్ ఇస్ నో డెత్ ఇన్ గాడ్, బికాజ్ ఆయన ప్రాణము, ఆయన జీవము, జోయి, నిత్య జీవము. చూడండి, మనం అనుకుంటాము యేసయ్య సిలువలో చనిపోయారు. యేసయ్య సిలువలో చనిపోయారు నీ పాపాల కోసం, నా పాపాల కోసం. ఆయనలో ఎలాంటి పాపము లేదు కాబట్టి ఆ మరణం ఆయన ముట్టలేకపోయింది. ఆ మరణం యేసయ్యని తాకలేకపోయింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి యేసయ్యని మళ్ళా పునరుద్ధానంగా ఆ శక్తితో ఆయన్ని మళ్ళీ తిరిగి లేపినట్టు మనం చూస్తున్నాము. అదే మనం రోమాపత్రిక 8:11 చూస్తాము. ఈ రోజున ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, మేబీ ఫిజికల్గా ఆ మట్టితో చేసిన శరీరం మట్టిలో వెళ్ళిపోతుంది, కానీ ఆయన ఆత్మ, ఆయన జీవము అనుగ్రహించిన దేవుని యొద్దకు మనకి రెండవ మరణం లేకుండా, అంటే నిత్య అగ్నిలో మన శరీరాలు నిత్య అగ్నిలో కాలిపోతూ ఉండకుండా దేవుడు మనల్ని రక్షించుకున్నారు ఆయన ప్రాణంతో. అందుకే దేవుడు అన్నారు, లాజరస్ను లేపడానికి వచ్చినప్పుడు ఆయన మార్తా మరియతో మాట్లాడుతూ ఉన్నారు. మరియా, ఐ నో హీ డైడ్, బట్ రిమెంబర్, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన ఆయన బ్రతికి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఇంత అద్భుతమైన మాట, ఐయామ్, నేనే, అంత అథారిటీతో, అధికారంతో మాట్లాడింది మన యేసయ్య ఒక్కరు మాత్రమే. బికాజ్ ఆయనే లోక రక్షకుడు. నీ కోసం, నా కోసం ఆయన పరలోక రాజ్యాన్ని విడిచి వచ్చిన దేవుడు, మన తండ్రి, మనల్ని రక్షించుకున్న దేవుడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే పవర్. దేవుడు అంటా ఉన్నారు, ఎందుకు రక్షించుకున్నారు? దేవాది దేవుడు ఆయనతో మనల్ని కలుపుకొని, ఆయనలో మనల్ని జీవింపజేసి, మనలో ఆయన జీవించి, మన ద్వారా మనలో సహవాసంతో ఉండటానికి, ఆయన బిడ్డలుగా మనల్ని ప్రేమించడానికి, మనల్ని ఆయనతో పాటు సదాకాలము నిత్య జీవంలో ఉంచడానికి. చూడండి, 1 కొరింథీయుల 6వ అధ్యాయం 19-20 వచనాల్లో అపోస్తలుడు పౌలు గారు అంటారు, దేవుడు నీకు రక్షణనిచ్చి నిన్ను కాపాడుకుంది. ఎందుకంటే ఆ పునరుద్ధాన శక్తిని దేవుడు నీకు ఎందుకు ఇచ్చారు అంటే, నీ యొక్క హృదయంలో ఆయన జీవించి ఉండటానికి. దేవునికి స్తోత్రాలు. దిస్ ఈజ్ రిజరక్షన్ పవర్. ద స్పిరిట్ విచ్ రేజ్డ్ లార్డ్, ద సేమ్ స్పిరిట్ హ్యాస్ రేజ్డ్ us ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్. గాడ్ హ్యాస్ రేజ్డ్ అబౌవ్, అన్నిటికంటే ఎక్కువగా దేవుడు మనల్ని లేపి ఈ రోజున దేవునితో పాటు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మనల్ని దీవించారు నిత్య జీవంతో, ఆయన ప్రాణంతో, ఆయన పరలోక రాజ్యపు యొక్క శక్తితో. దేవునికి స్తోత్రాలు. నాట్ ఓన్లీ దట్, మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ యోహాను సువార్త 11:25 ఇంపెరిషబుల్, ఇంకా మనకి మరణం లేదు. అండ్ ఆల్సో మనల్ని ఆయన ఎందుకన్నారంటే టు ట్రాన్స్ఫార్మ్ అవర్ మైండ్స్. ఆయన మనస్తత్వం కలిగి మనం జీవించడానికి, ఆయన మనసును కలిగి మనం జీవించడానికి. రోమాపత్రిక 12:1-2 అదే మనం చూస్తాం కదా. అలాగే ఇన్విజిబుల్ దేవుడు, ఆయన జీవించి ఉన్న దేవుడు, ఆత్మస్వరూపియ నీలో నాలో ఉన్నారు. ఈ రోజున అపోస్తలుడు పౌలు గారు అంటారు, పైనున్న వాటి వైపు మీరు మనసు పెట్టండి. లుక్ up, like what is up, Lord Jesus Christ. And also abides, మనకు ఒక స్నేహితుడిగా మనలో ఆయన సదాకాలము జీవించి ఉంటారంట. అదే యోహాను సువార్త 5లో దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. అండ్ ఆల్సో లవ్, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి, మనం చూస్తుంటే యోహాను గారు రాస్తారు 14-16 వరకు మనం చూస్తూ ఉంటే, గాడ్ సో లవ్ ద వరల్డ్, హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. అండ్ ఆల్సో మనము రోమా పత్రిక చదువుతూ ఉంటుంటే, ఆయన విక్టరీ, విజయాలు, ఆయన మరణించి మన పాపాలకి ఆయనతో పాటు మనం మరణించామని, తిరిగి ఆయనతో పాటు నిత్య జీవంలో మనం తిరిగి పునరుద్ధానం లేసామని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. నాట్ ఓన్లీ దట్, మనకి బుక్ ఆఫ్ లైఫ్, ఆయన యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు రాసినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. సో ఇదంతా కూడా యేసయ్య ద్వారా మనకు లభించింది. యేసయ్యని మన హృదయంలోకి ఆహ్వానిద్దాము, ఈ యొక్క నిత్య జీవాన్ని మనం పొందుదాము. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నేనే పునరుద్ధానము, నేనే జీవమని నాయనా ప్రభా ఆ యొక్క అధికారంతో నాయన ప్రభా, ఎందుకంటే మీరు అధికారం కలిగిన దేవుడు నాయన. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ ఆమ్ ద లివింగ్ వాటర్స్, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద డోర్, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద వే. ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్, మాలో కలిగి ఉన్న సమస్తము మీరే నాయన ప్రభా. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నాయన ప్రభా, చీకట్లో ఉన్న యొక్క ఆత్మని నాయన, మరణించిన ఆత్మని నాయన మీ వాక్యంతో స్పందింపజేసిన పరలోక రాజ్యము పునరుద్ధాన శక్తితో పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరి హృదయంతో మీరు మాట్లాడి నాయనా ప్రభా, మీ వెలుగును నాయనా ప్రభా, మీ ముఖ కాంతిని నాయనా ప్రభా వారి మీద ప్రకాశింపజేసిన ఆయన, వారి హృదయాలు మీరు జీవించిన ఆయన ప్రభా, రెండవ మరణం లేకుండా నాయన ప్రతి ఒక్కరి పేర్లు మీరు ఆ యొక్క నిత్య జీవ గ్రంథంలో రాయబడి నాయనా ప్రభా, ప్రతి ఒక్కరు మీ సన్నిధానంలో ఉండటానికి ప్రభా మీ పాదాల దగ్గర మీ కృపలో బిడ్డలు నడిపించమని వేడుకుంటున్నావు తండ్రి. ఫాదర్ గాడ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ లార్డ్ for your grace and mercies. Thank you for this life, Lord. Zoe life, Lord, Father God. I bless you, Lord. I give you all the glory, honor and praises because they belongs to you, Lord. Thank you, Jesus. I ask in Jesus' name. Amen. God bless you all.